హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం వచ్చేసిందండి. మనం దాని ప్రిపరేషన్స్, దానికోసం ఎదురు చూడడం, కొత్త బట్టలు కుట్టించుకోవడం, ఇవన్నీ చేసినంతసేపు లేదండి. కళ్ళు మూసుకుని తెరిచేలోగా అయిపోయింది వరలక్ష్మి వ్రతం అయితే. మేమైతే చాలా బాగా పూజ చేసుకున్నామండి. నేనైతే ఫస్ట్ వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వరలక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. మేమైతే కలిసి పెట్టుకుంటాము. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. మాకైతే బొమ్మ పెట్టుకునే అమ్మాయి లేదండి, కలిసే పెట్టుకుని పూజ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే ఆ వినాయకుడికి వస్త్రయజ్ఞోపేతాలు, ధూపం దీపం నైవేద్యం అన్నీ అయితే పెట్టి పూజ అయితే చేసేసుకున్నానండి. తర్వాత అయితే 9 రకాల పిండి వంటలు కూడా చేసి నైవేద్యం పెట్టానన్నమాట. ఇది పార్ట్ 1 అండి పూజది. సెకండ్ పార్ట్లో వరలక్ష్మీదేవికి పూజ అయితే చూపిస్తాను. సో నేనైతే మార్నింగు 10 కల్లా అయితే చేసుకున్నానండి. మా చిన్నోడు ఉన్నాడు కదా, వాడి పళ్ళన్నీ చేసుకుని పిండి వంటలు వండుకొని చేసుకునేటప్పటికి నాకు లేట్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా అయితే పూజ చేసుకుంటున్నానండి. మీరందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు, నేనైతే ఎలా చేసుకున్నాను నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నోడికైతే పట్టీలు కొన్నానమాట. ఆ పట్టీలు వరలక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇంకా నేను ఇవాళ 9 రకాల పిండి వంటలు చేశానండి. ఎప్పుడు కూడా 9 చేస్తాను, నాకు అలాగే అలవాటండి. నేనైతే ముందు రోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం ఆవేళ వీక్గా ఉండి చేయలేకపోయాను, కానీ అలా ఫస్ట్ నుంచి అలాగే అలవాటని మొత్తానికైతే చేసేసాను ఎలాగోలాగా. ఇదిగోండి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. హారతి ఇచ్చేసి అందరికీ నెక్స్ట్ అయితే ఆ వరలక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇవాళ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది లక్షవారం నాడు. తనైతే అక్కడ వాళ్ళ అత్తయ్య గారు తను చేసుకున్నారండి పూజ. మా చిన్నోడైతే నా దగ్గరే ఉండిపోయాడు. మొత్తానికైతే వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్.